బాగిల్హార్ డ్యాము ఏ నదిపై నిర్మించబడింది? చీనాబ్ నదిపై. బాక్రానంగల్ డ్యాము ఏ నదిపై నిర్మించబడింది? సట్లెజ్ నదిపై. పాకిస్తాన్కు ఇటీవల నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ డ్యాము ఏ నదిపై ఉంది? చీనాబ్ నదిపై. నేర గుర్తింపు అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీసులు అత్యున్నత బహుమతిని గెలుచుకున్నారు? పశ్చిమ గోదావరి. ఇటీవల ఏ నగరంలోని ఋషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? విశాఖపట్నం. ప్రభుత్వ రంగ సమస్యలను అధిగమించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఏఐ రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించింది? తెలంగాణ. 76వ గణతంత్ర పరేడ్ 2025 సందర్భంగా కర్తవ్య పాత్లో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ట్యాబ్లు అనగా శకటాలు అంటారు ఏమిటి? ఏటికొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది అవార్డుతో ఎవరిని సత్కరించింది? మేనా స్వామి. పేదరిక నిర్మూలనకు P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు? తెలంగాణ. ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? మేనిఫెస్ట్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుండి వర్జిన్ కొబ్బరి నూనె జిఐ ట్యాగ్ను పొందింది? అండమాన్ నికోబార్ దీవులు. ఇటీవల ఏ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించనున్నారు? బంగ్లాదేశ్. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. సినీ రంగాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చేసిన కృషికి గాను బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనగా యూకే నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న కథానాయకుడు ఎవరు? చిరంజీవి. తెలుగు రాష్ట్రాల నుంచి 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సినీ నటుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ. ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయ్ నగరం, వియత్నాం దేశం. భారతదేశం తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఎక్కడ స్థాపించనుంది? ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పాకిస్తాన్. శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. 2024కి గాను ఇటీవల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ పురుషుల T20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? రోహిత్ శర్మ. ఇటీవల ఎవరు 2024 గాను సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ ఎమర్జింగ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కమెందు మెండిస్, శ్రీలంక ఆటగాడు. ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు. డీప్ ఓషన్ మిషన్ కింద 2026 నాటికి ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి? మత్స్య 6000. ప్రపంచంలోనే అతిపెద్ద
డేటా సెంటర్ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? గుజరాత్. ఇటీవల ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఇంగ్లాండు ఎంపైర్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్కా ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. రైతు భరోసా యోజనని ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? తెలంగాణ. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జిఐ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. బ్లూ బుల్స్ అని పిలువబడే నీలగైలను చంపడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? హర్యానా. ఇటీవల బీమా రంగంలో అనగా ఇన్సూరెన్స్ సెక్టర్ ఎఫ్డిఐ 74% నుండి ఎంతకు పెంచారు? 100%. ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్టుగా ప్రకటించబడింది? మెక్సికో. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఈజిప్ట్. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ అయిన కిర్స్టీ కోవెంట్రీ ఏ దేశస్తురాలు? జింబాబ్వే. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి? సంచార్ సాథీ. ఏ రాష్ట్రంలో ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్. మేరియం వెబ్స్టర్ 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? పోలరైజేషన్. గూగుల్ భద్రత ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? హైదరాబాద్. విక్రమ్ సంపత్ రచించిన టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటరెగ్నమ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. 2024 WTA వరల్డ్ టెన్నిస్ అథారిటీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్తురాలు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దిల్ రాజు. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, 3వ స్థానంలో చైనా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 85వ. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు హైదరాబాద్ మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు గుజరాత్. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? తెలంగాణ. ఇటీవల ఏ బ్యాంకు హర్ ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. సరిహద్దు భద్రతా దళం అనగా BSF ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? హోం మంత్రిత్వ శాఖ. అస్సాంలో బాతుయిజం ఏ జాతి సమూహం యొక్క సాంప్రదాయ మతం? బోడో. లాడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. ఫిబ్రవరి 2025లో ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించిన దేశం ఏది? బంగ్లాదేశ్. రిపబ్లిక్ డే వేడుకల్లో డ్యూటీ పాత్రలో తొలిసారిగా కనిపించిన ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? సంజయ్. ఏప్రిల్ 2025లో భారతదేశంతో కలిసి ఐకీమీ అనే సముద్ర విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? టాంజానియా. ఎక్సర్సైజు డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? భారతదేశం.
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డును ఎవరికి ప్రదానం చేస్తున్నారు? వినోద్ కుమార్ శుక్లా. ప్రధాని సూర్యఘర్ యోజన ఏర్పాటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. రెండవ స్థానంలో కేరళ, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్. భారతదేశం ఏ దేశంతో కలిసి యోకువేరన్ సైనిక విన్యాసాలను నిర్వహించింది? మాల్దీవులు. ఏ పదం ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను ఎంపిక చేయబడింది? బ్రెయిన్ రాట్. ఇటీవల ఏ దేశం బ్లూ వీసా వ్యవస్థ యొక్క మొదటి దశను ప్రవేశపెట్టింది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భూకంప బాధిత మయన్మార్ కోసం భారతదేశం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ బ్రహ్మ. ఏ రాష్ట్రం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది? తెలంగాణ. మహిళా వ్యవస్థాపకుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన పూచీకత్తు లేని రుణ కార్యక్రమ పేరు ఏమిటి? అస్మిత. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. దింసా నృత్యాన్ని ఏ రాష్ట్ర తెగలు ప్రదర్శిస్తారు? ఆంధ్రప్రదేశ్. ఎక్సర్సైజు సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ నెట్వర్క్లో చేరినటువంటి 2 భారతీయ నగరాలు ఏవి? ఇండోర్ మరియు ఉదయపూర్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన దేశాలలో అత్యధిక క్యాన్సర్ మరణాల నిష్పత్తి ఏ దేశంలో ఉంది? భారతదేశం. 2వ స్థానంలో ఇండోనేషియా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో రష్యా. భూభారతి చట్టం మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య బంగాళాఖాతంలో కార్పాట్ మరియు బోంగో సాగర్ విన్యాసాలు నిర్వహించబడ్డాయి? బంగ్లాదేశ్. ఇటీవల గో ఐ బిబో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రిషబ్ పంత్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర సాంస్కృతిక హస్తకళల వారసత్వం అయిన గర్చోల భారత ప్రభుత్వం నుండి జిఐ ట్యాగ్ను పొందింది? గుజరాత్. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఏ సంస్థ యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డాయి? యునెస్కో. ఏ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? తెలంగాణ. రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత ఫైన్ రైస్ పథకమును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. వార్తల్లో కనిపించిన కాంచా గచ్చిబౌలి అడవి ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. వలస వచ్చిన పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి జ్యోతి అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆక్రమణ్ వ్యాయామం. భారతదేశం ఏ దేశంతో కలిసి ధర్మ గార్డియన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను నిర్వహించింది? జపాన్. ఐ యామ్ ఏ సోల్జర్స్ వైఫ్ లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లెడ్డర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? గీతిక లెడ్డర్. భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కోసం ఏ నగరం ఎంపిక చేయబడింది? హైదరాబాద్. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. ఇటీవల గునేరిని ఏ రాష్ట్రంలో మొదటి జీవవైవిధ్య ప్రదేశంగా అనగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు? గుజరాత్. చంద్రయాన్-సే చునావోత కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? భారత ఎన్నికల సంఘం. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆయుష్ వీసా. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. 2వ స్థానంలో ఎస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్, 151వ స్థానంలో భారతదేశం. కేర్ ఎడ్జ్ స్టేట్స్ ర్యాంకింగ్ 2025 ప్రకారం
ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. రెండో స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో తెలంగాణ, ఎనిమిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్. వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనగా వేవ్స్ 2025కి ఏ దేశం హోస్ట్ చేయబడింది? భారతదేశం. హెన్లీ మరియు పార్ట్నర్స్ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం ఏ అంతర్జాతీయ నగరం అత్యంత ఖరీదైనది? మొనాకో. రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో హాంకాంగ్, నాలుగవ స్థానంలో లండన్. ఇటీవల విడుదలైన స్వేచ్ఛ ప్రసంగ సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? నార్వే. రెండవ స్థానంలో డెన్మార్క్, 24వ స్థానంలో భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన మీర్ ఆలం ట్యాంకు ఏ నగరంలో ఉన్న మంచినీటి సరస్సు? హైదరాబాద్. ఇటీవల టు ది 7th జనరేషన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ విఐ మదన్. ఇటీవల పాపులర్ సిటిజన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సంఘమిత్ర థాయ్ గైక్వాడ్. ఇటీవల తెలంగాణ ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ పేరు ఏమిటి? టీ షీల్డ్. ఇటీవల 2027 నుండి ఆస్కార్ అవార్డ్స్లోకి ఏ విభాగాన్ని చేర్చబడ్డాయి? ఉత్తమ స్టంట్ డిజైన్. ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఫార్మా మార్కెట్గా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో చైనా. సౌత్ కోస్ట్ రైల్వే అనగా విశాఖపట్నం ఏర్పడిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రైల్వే కోస్ట్ జోన్లు ఉన్నాయి? 18. ఇటీవల 7వసారి భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఇండోర్, మధ్యప్రదేశ్. భారతదేశం ఏ దేశంతో కలిసి ఎక్సర్సైజు టైగర్ ట్రయంపు నిర్వహిస్తున్నది? అమెరికా. ఇటీవల ఏ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారింది? కర్ణాటక. అమర్నాథ్ యాత్రను కాపాడటానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ శివ. ఇటీవల చేర ఓబా పండుగ ఎక్కడ జరిగింది? మణిపూర్. 2025 మయామి ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్థురాలు. ఇటీవల వార్తల్లో కనిపించిన అరుణ్ 3 జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్. భారతదేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్ స్టేషన్ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? జపాన్. తెలంగాణలోని వరంగల్ నుండి ఇటీవల ఏ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభించింది? చపాటా చిలీ. దీన్నే చపాటా మిరపకాయ అని కూడా అంటారు. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన హస్తకళ అయిన కన్నడిపయక్కు భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ లభించింది? కేరళ. 2025లో మహిళలను శక్తివంతం చేయడానికి పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. భారతదేశంలో రైల్లో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనగా ఏటీఎంను ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం గణిత నైపుణ్యాలు మరియు కంప్యూటర్ ప్రావీణ్యంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఇటీవల అధ్యయనం ప్రకారం చైనా తర్వాత ప్రపంచంలో నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? బైసరన్ లోయ, పహల్గాం. రైల్వే స్టేషన్లో సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? రాజస్థాన్. రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, నాలుగవ స్థానంలో ఉత్తరప్రదేశ్, ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఆరవ స్థానంలో కర్ణాటక, 10వ స్థానంలో తెలంగాణ మరియు చివరి స్థానంలో పుదుచ్చేరి. 2025 ఆర్థిక ఆరోగ్య సూచికలో
ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఒడిస్సా. రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్, మూడవ స్థానంలో గోవా, నాలుగవ స్థానంలో జార్ఖండ్, ఐదవ స్థానంలో గుజరాత్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫిన్లాండ్. రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్, నాలుగవ స్థానంలో స్వీడన్, ఇక భారతదేశం 118వ స్థానంలో ఉంది. ఏ రాష్ట్రంలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి లోక్సభ ఇటీవల బిల్లును ఆమోదించింది? గుజరాత్. గుజరాత్కి చెందిన అమల్ సాద్ చికు ఇటీవల ఎక్కడి నుండి జిఐ ట్యాగ్ను పొందింది? దక్షిణ గుజరాత్. ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మధుసూదన్ సాయి. బలికాటన్ ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం? ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పెరు దేశంలోని లిమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2025లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చైనా. రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో భారతదేశం. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన విల్లో బ్యాట్ ఏ ప్రాంతానికి సంబంధించినది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఎస్ఎం కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆలివర్ క్రాఫోర్డ్, బ్రిటన్. జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి ఎత్తైన రాతి శిల్పం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సిద్దిపేట. అంతర్జాతీయ వ్యవస్థీకృత సైబర్ నేరాలు మరియు డిజిటల్ అరెస్టులను ఎదుర్కోవడానికి సిబిఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు 2025ను ఏ సంస్థ ప్రచురించింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. బాల్బక్రమ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టును ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. ఇమ్కియుంగ్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్కు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రకటించింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య పూణేలోని ఔంధు వద్ద దస్తలిక్ 6 ఉమ్మడి సైనిక వ్యాయామం ప్రారంభమైంది? ఉజ్బెకిస్తాన్. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? డి నాగేశ్వర్ రెడ్డి. ఇన్నోవేషన్ కేటగిరీ కింద 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డును అందుకున్న దరఖాస్తు ఏది? పోషన్ ట్రాకర్. ఇటీవల విజన్ 2020 ఇండియాకు గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణమాచారి శ్రీకాంత్. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన భారతీయ నటి ఎవరు? అనన్య పాండే. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య 23వ ఎడిషన్ ద్వైపాక్షిక నావికా వ్యాయామం వరుణ ప్రారంభమైంది? ఫ్రాన్స్. జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. ఇండియా ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ శ్రీవాస్తవ్. 2025 ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మలేరియా మనతోనే ముగుస్తుంది. ఆధార్ ధృవీకరణలో ఆదర్శప్రాయమైన పనికి గాను ఉదయ్ అవార్డులను గెలుచుకున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? బిఆర్ గవాయ్. 2025 టైమ్ మ్యాగజైన్ జాబితాలో భారతదేశం నుండి ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? పూర్ణిమాదేవి బర్మన్, అస్సాం రాష్ట్రం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్గా
ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు? శిఖర్ ధావన్. ప్రపంచవ్యాప్త సంపన్నులను ఆకర్షించుటకు గోల్డ్ కార్డు వీసాను ఏ దేశం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది? అమెరికా. ఇటీవల వార్తల్లో కనిపించిన మిస్సింగ్ తెగ ప్రధాన పండుగ ఏది? అలీ అయి లిగాంగ్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే మిషన్లో పాల్గొన్న మొదటి శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి ఎవరు? జాన్ మెక్ఫాల్, యూకే. సహయోగ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల మహిళల కోసం షీ తార ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? స్టార్ హెల్త్. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సాంబావతల్ అనగా మిరపకాయి భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను పొందింది? తమిళనాడు. పోలీస్ అండ్ సేఫ్టీ విభాగంలో ఇటీవల స్కోచ్ అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన చేనేత ఉత్పత్తి అయిన రెండియా ఎక్కడి నుండి వచ్చింది? మేఘాలయ. ఏసిఐ వరల్డ్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? అట్లాంటా విమానాశ్రయం. రెండవది దుబాయ్. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా ఏ దేశం మారింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, మూడవ స్థానంలో అమెరికా. భారతదేశంలోని శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగి ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. పూణేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? కోనేరు హంపి. ఇటీవల గడువు ముగిసిన మందులను శాస్త్రీయంగా పారవేయడంలో ఏది అగ్రస్థానంలో ఉంది? కేరళ. ఫోయ్ సాగర్ సరస్సు పేరు వరుణ్ సాగర్గా ఇటీవల మార్చబడింది. ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఇటీవల విడుదలైన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? హనోయ్, వియత్నాం. భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఫోర్ట్ విలియంకు ఇచ్చినటువంటి కొత్త పేరు ఏమిటి? విజయ్ దుర్గ్. ఇటీవల ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ భద్రతా అవార్డును గెలుచుకుంది? మోపా విమానాశ్రయం, గోవా. లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2025 ఎవరికి ఇవ్వబడుతుంది? కుమార్ మంగళం బిర్లా. 59వ జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఛత్తీస్గఢ్. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకింగ్స్ 2025లో భారతదేశంలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఐఐఎస్సి బెంగళూరు. కోకబోరోక్ ఏ రాష్ట్ర అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించబడింది? త్రిపుర. మహిళా వ్యవస్థాపకులకు మద్దతివ్వడానికి లఖ్పతి బైడియా పథకంను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అస్సాం. ఇటీవల సిఐఎస్ఎఫ్ శిక్షణా కేంద్రానికి ఎవరి పేరు పెట్టారు? చోళ యువరాజు రాజాదిత్య. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి సంస్కరణ సంవత్సరంగా ప్రకటించింది? రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమాలయ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది? 2025. ఇటీవల ఎవరు రచించిన సౌమిత్ర చటర్జీ అండ్ హిజ్ వరల్డ్ అనే పుస్తకం విడుదలైంది? సంఘమిత్ర చక్రవర్తి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20 అనే ఎవరి యొక్క పుస్తకాన్ని విడుదల చేశారు? అమితాబ్ కాంత్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు ఏమిటి? గజసింహ. ఇటీవల ఎవరి కథల సంకలనం అయిన హాట్ ల్యాంప్ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025కి ఎంపికైంది? బాను ముస్తాక్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే జీరో టికెట్ ప్రయాణ పథకాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఊబకాయం ర్యాంకింగ్స్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? చైనా. రెండవ స్థానంలో యుఎస్ఏ, మూడవ స్థానంలో భారతదేశం.
ఇటీవల ప్రధానమంత్రి మోదీ ఏ దేశం నుండి అత్యున్నత గౌరవ పురస్కారమైన మిత్ర విభూషణ్ను అందుకున్నారు? శ్రీలంక. ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కమల్ హాసన్. ఏఐ పెట్టుబడికి టాప్ 10 దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? యుఎస్ఏ. 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో యూకే, 7వ స్థానంలో భారతదేశం. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిటీకి ఆఫ్ ఆనర్ అవార్డును ఎక్కడ అందుకున్నారు? పోర్చుగల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఎనర్జీ డ్రింక్స్ని నిషేధించింది? పంజాబ్. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఐర్లాండ్. 2వ స్థానంలో స్విట్జర్లాండ్, గ్రీస్ దేశాలు ఉన్నాయి. మరియు భారతదేశం 148వ స్థానంలో ఉంది. అణుయేతర హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? చైనా. ఇటీవల విడుదలైన అవినీతి అవగాహన సూచిక 2024లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? డెన్మార్క్. భారతదేశం 96వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద జుమూర్ నృత్యం లేదా జుమోయర్ నృత్యం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? అస్సాం. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేష్ కుమార్. ఓలా మరియు ఉబర్ లాంటి ఏ సర్వీసును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తున్నది? సహకార్ ట్యాక్సీ. భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే మొబైల్ ఆధారిత అప్లికేషన్ పేరు ఏమిటి? పోషన్ ట్రాకర్. నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రాజేష్ ఉన్ని. 2025లో భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ కంపెనీగా ఏది అవతరించింది? జెస్పే. 2035లో జరిగేటటువంటి ఫిఫా మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. 2027లో 10వ ఫిఫా మహిళల ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించనుంది? బ్రెజిల్. ఆయుష్మాన్ వయోవందన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. కృత్రిమ మేధస్సులో మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఏఐ కిరణ్. మాస్కో చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ చిత్ర అవార్డ్స్ను ఎవరు గెలుచుకున్నారు? ప్రదీప్ కుర్బా. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామును ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? హోంమంత్రిత్వ శాఖ. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మొహిసెన్ నఖ్వీ. భారతదేశంలోని ఏ తీర ప్రాంత రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 21-22 తేదీల్లో సాగర్ కవచ్ అనే వ్యాయామం జరిగింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను ఏఐటి ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ మొదటి ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఒడిస్సా. ఇటీవల సూర్యుని బాహ్య వాతావరణం మరియు సౌరగాలులను అధ్యయనం చేయడానికి పంచ్ మిషన్ను ఎవరు ప్రారంభిస్తున్నారు? నాసా. భారతదేశం తన అణు విద్యుత్ రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించనుంది? 49%. ఇటీవల బనారస్ షహనై ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది? ఉత్తరప్రదేశ్. మకావు కామెడీ ఫెస్టివల్ 2025లో మాస్టర్ హ్యూమర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆమిర్ ఖాన్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం ఏది? సూడాన్. ఏ రాష్ట్రానికి చెందిన వెర్కా బ్రాండ్ ఇటీవల తన మస్కట్ వీరను ప్రారంభించింది? పంజాబ్. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏప్రిల్ 2025లో స్ట్రైట్ థండర్ 2025A అనే పేరుతో కొత్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది? చైనా. ప్రసిద్ధ సౌదాగరి బ్లాక్ ప్రింట్ ఇటీవల ఎక్కడ జిఐ ట్యాగ్ను పొందింది? అహ్మదాబాద్, గుజరాత్. ఏడాది పొడవునా జరిగే హనా
తంగ్లాయ్పూరి శుభ్రత ప్రచారం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఐజ్వాల్, మిజోరం. ఏఐ ఆవిష్కరణ రేసులో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇటీవల లామా 4ను ప్రారంభించిన కంపెనీ ఏది? మెటా. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన నోలన్ గుర్ సందేశ్ ఏ రాష్ట్రానిది? పశ్చిమ బెంగాల్. ఇటీవల నివేదిక ప్రకారం 2024 నాటికి పవన మరియు సౌరశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ ర్యాంకు ఎంత? 3వది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ. యూకే నుండి ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు ఎవరికి లభించింది? సుదర్శన్ పట్నాయక్. ఇటీవల డ్రీమ్ టెక్నాలజీకి తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కృతి సనన్. 2 రోజుల భారత సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? తెలంగాణ. ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? పాయల్ కపాడియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కొత్త వన్యప్రాణుల అభయారణ్యం ప్రకటించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. 2025 ప్రపంచ విమానాశ్రయ ర్యాంకింగ్స్లో ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది? సింగపూర్ చాంగి విమానాశ్రయం. 2వ స్థానంలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం. 3వ స్థానంలో టోక్యో హనేడా విమానాశ్రయం. 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆస్కార్ పియాస్త్రీ, ఆస్ట్రేలియా. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారిత గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంటు ఎక్కడ ప్రారంభమైంది? ఇండోర్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ బ్యూనస్ ఎయిర్స్ 2025లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? చైనా. 2వ స్థానంలో భారతదేశం, 3వ స్థానంలో యుఎస్ఏ. బీబీసీ ద్వారా 2024 ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? మను భాకర్, షూటర్. ఏప్రిల్ 14ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించిన యుఎస్ఏ నగరం ఏది? న్యూయార్క్. ఇటీవల ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొజోరానా 1 అనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? మైక్రోసాఫ్ట్. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. భారతదేశంలో శాసనసభ కార్యకలాపాలను సంకేత భాషలో ప్రసారం చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆరోవిల్లే సాంస్కృతిక పట్టణాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? విద్యా మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎవరి ఆత్మకథ దియాస్లై విడుదలైంది? కైలాష్ సత్యార్థి. ఏ రాష్ట్ర ప్రభుత్వం భవంతర్ బార్పాయ్ యోజనను ప్రారంభించింది? హర్యానా. ఎలాన్ మస్క్ యొక్క XAI ప్రవేశపెట్టిన తాజా AI చాట్బాట్ పేరు ఏమిటి? గ్రోక్ 3. తెలంగాణలోని ఏ జిల్లాలో కళ్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 సంవత్సరాల నాటి కన్నడ శాసనం కనుగొనబడింది? వికారాబాద్. భారతదేశంలో మొట్టమొదటి బయోబ్యాంక్ ఉన్న జూలాజికల్ పార్క్ ఏది? పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు, వెస్ట్ బెంగాల్. ఇటీవల ఎవరు మిసెస్ వరల్డ్ 2025 టైటిల్ గెలుచుకున్న మొదటి నల్లజాతి మహిళ అయ్యారు? సెగో గేలే, దక్షిణాఫ్రికా. ఇటీవల ఎవరు రాసిన లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ పుస్తకం విడుదలయ్యింది? నమితా గోఖలే. ఇటీవల ఏ రాష్ట్ర అటవీ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది? నాగాలాండ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం నోడి బంధన్ పథకంను ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఏ ప్రైవేటు స్పేస్ మిషన్కు పైలట్గా ఎంపికయ్యారు? యాక్సియం మిషన్ 4, దీన్నే యాక్స్ 4 అని కూడా అంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటీవల గ్రామీణ క్రికెట్ లీగును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? బీహార్. 76వ గణతంత్ర దినోత్సవం 2025లో ఏ రాష్ట్రానికి చెందిన ట్యాబులు అనగా శకటం ది పీపుల్స్
చాయిస్ అవార్డు గెలుచుకుంది ఉత్తరప్రదేశ్. డీప్ సీక్ V3 మరియు డీప్ సీక్ R1 పేరుతో డీప్ సీక్ AI మోడల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. డీప్ రీసెర్చ్ అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? ఓపెన్ AI. ఇటీవల టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? విక్కీ కౌశల్. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారంతో ఎవరిని సత్కరిస్తున్నారు? సచిన్ టెండూల్కర్. ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రానికి చెందిన ఉద్వా సరస్సును రామ్సర్ వెట్లాండ్ జాబితాలో చేర్చింది? జార్ఖండ్. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025 అందుకున్న క్రిస్టీన్ కార్ల కంగాలు ఏ దేశానికి అధ్యక్షురాలు? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇటీవల 67వ గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చంద్రికా టాండన్. 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆర్ ప్రజ్ఞానంద. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ ఫెయిర్ ఇటీవల ఎక్కడ జరుగుతుంది? ఫరీదాబాద్, హర్యానా. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ బై యూనిక్. ఇటీవల AI సాధనాలను నేరంగా ప్రకటించిన మొదటి దేశం ఏది? బ్రిటన్. ఇటీవల ఏ దేశం ఎటిమాడ్ మరియు గదర్ 380 అనే 2 క్షిపణులను ఆవిష్కరించింది? ఇరాన్. కవిత్వానికి గాను గంగాధర్ జాతీయ అవార్డు ఎవరికి లభిస్తుంది? ప్రతిభ సత్పతి. ఇటీవల నోక్యూమ్ యులో ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల సెబీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తుహిన్ కాంత్ పాండే. అధునాతన టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఇటీవల మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాడిసన్ కీస్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భగవత్ ప్రదర్శనను ప్రారంభించింది? ప్రయాగ్రాజ్. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025ని ఏ సంస్థ ప్రచురించింది? నీతి ఆయోగ్. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? తిలక్ వర్మ. ఇటీవల బోయి మేళ ఎక్కడ నిర్వహించారు? కోల్కతా. ఇటీవల ఏ సంస్థకి హాకీ ఇండియా జమాన్ లాల్ శర్మ అవార్డు లభించింది? ప్రసార భారతి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల నిర్వహించిన హరిము శక్తి వ్యాయామం? మలేషియా. చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కేరళ. స్టార్లింక్ అనేది ఏ ఏరోస్పేస్ కంపెనీ నిర్వహించే ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ? స్పేస్ ఎక్స్. వన్యప్రాణుల నేరాలను అరికట్టేందుకు గరుడాక్షి ఆన్లైన్ FIR విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? కర్ణాటక. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 వార్షిక సమావేశం యొక్క థీమ్ ఏమిటి? మేధో యుగం కోసం సహకారం. సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థని భారత సైన్యం మరియు ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇటీవల రాజస్థాన్లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సర్ద్ హవాను ఏ భారత దళం ప్రారంభించింది? BSF. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2025 యొక్క థీమ్ ఏమిటి? రిపబ్లిక్ ఎట్ 75. 2025 రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏమిటి? స్వర్ణిం భారత్ విరాసత్ మరియు వికాస్. ఇటీవల మలేసియాలో జరిగిన 9వ జోహోర్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? ఈనియన్ పన్నీర్ సెల్వం. భారతదేశం తన మొదటి మానవ నిర్వహణ నీటి అడుగున సబ్మెర్సిబుల్ను మోహరించడానికి సిద్ధం చేస్తున్న మిషన్ పేరు ఏమిటి? డీప్ ఓషన్ మిషన్. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
జెన్నిక్ సిన్నర్, ఇటలీ. భారతదేశంలో గృహ నిర్మాణం యొక్క ధోరణులు మరియు పురోగతిపై నివేదిక 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల వ్యాపారుల కోసం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రారంభించారు? హర్యానా. ఇటీవల చెన్నైలో జరిగిన బిహైండ్ వుడ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కె బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సమంత. ఇటీవల ఎవరు జర్నలిజం కోసం రామనాథ్ గోయింకా అవార్డు 2025ను గెలుచుకున్నారు? మృదులికా ఝా. ఇటీవల ఎవరు WPL మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నారు? ముంబై ఇండియన్స్. ఇటీవల ఉత్తరాఖండ్ తర్వాత UCCని అమలు చేసిన రెండవ రాష్ట్రం ఏది? గుజరాత్. పినాక మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ఎంబ్రేసింగ్ ది క్వాంటమ్ ఎకానమీ ఏ పాత్వే ఫర్ బిజినెస్ లీడర్స్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచ పికిల్ బాల్ లీగ్ మొదటి ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. 2024 T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? హర్షదీప్ సింగ్. చెనార్ చెట్టు జియో ట్యాగింగ్ ప్రక్రియ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల 6వ అంతర్జాతీయ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? బెంగళూరు. AI యాక్షన్ సమ్మిట్ 2025ని ఏ నగరం నిర్వహించింది? ప్యారిస్. పరశురామ్ కుండ్ మేళా ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 ఈవెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా మాస్టర్స్. ఇటీవల ఏ విమానాశ్రయం ఆసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా 7వసారి ఎంపికయ్యింది? ఢిల్లీ విమానాశ్రయం. ఇటీవల భూకంపానికి కారణమైన ట్రాన్స్ఫార్మ్ ఫోల్ట్ అయిన సాగింగ్ ఫోల్ట్ ఏ దేశంలో ఉంది? మయన్మార్. HADR వ్యాయామం ద్వారా భారతదేశంతో రక్షణ సంబంధాలను ఏ దేశం బలోపేతం చేసుకుంది? మాల్దీవులు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియా అవార్డు ఎవరికి లభించింది? దూరదర్శన్. ఇటీవల మిస్సింగ్ లేడీస్ ఏ అవార్డు వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కోసం ఎంపికయ్యింది? జపాన్ అకాడమీ ఫిల్మ్ అవార్డు. శ్రీలంకలో హిందీ విద్యను ప్రోత్సహించడానికి భారత హైకమిషన్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? భారత్ హిందీ మహోత్సవ్. లెజిమ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? మహారాష్ట్ర. ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశానికి చెందిన 43వ వారసత్వ ప్రదేశంగా యునెస్కోచే చేర్చబడిన మొయిదం ఏ రాష్ట్రాల్లో ఉంది? అస్సాం. ICC మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏ మహిళా క్రికెట్ జట్టు గెలుచుకుంది? ఆస్ట్రేలియా. ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా జాతీయ అవార్డును అందుకుంది? జార్ఖండ్. 3వ సాబా మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం, న్యూఢిల్లీలో. ఇటీవల ఏ దేశం తన 2వ మార్బర్గ్ వైరస్ వ్యాధి వ్యాప్తి ముగింపును ప్రకటించింది? టాంజానియా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ జాతీయ ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? తమిళనాడు. యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం హెరిటేజ్ టూరిజంలో అగ్ర గమ్యస్థానంగా ప్రకటించింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో FDIకి అత్యధిక వనరుగా మారినటువంటి దేశం ఏది? సింగపూర్. భారతదేశంలోని వివిధ రంగాలలో ఇటీవల నిర్వహించిన పౌర రక్షణ మాక్ డ్రిల్ పేరు ఏమిటి? ఆపరేషన్ అభ్యాస్. మానవ అభివృద్ధి సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 130వ. మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది. 72వ మిస్ వరల్డ్ పోటీలో మానవతావాది అవార్డుతో ఎవరు సత్కరించబడుతున్నారు? సోను సూద్. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారతదేశం నిర్వహించిన
ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన స్కాల్ప్స్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. 2025 S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్లో చేర్చబడిన ఏకైక భారతీయ బ్యాంకు ఏది? ఎస్ బ్యాంక్. 2025 ఏబుల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? మసాకి కాసివారా, జపాన్, గణితంలో. ఇటీవల నాసా మరియు ఏ అంతరిక్ష సంస్థలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి కొత్త మానవ సహిత మిషన్ను ప్రారంభించాయి? స్పేస్ ఎక్స్ క్రూ 10. ఇటీవల 2025 బెంగళూరు ఓపెన్ ATP టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బ్రాండన్ హోల్ట్, అమెరికా. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా పారా గేమ్స్ 2వ ఎడిషన్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? హర్యానా. 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. ఇటీవల ప్రపంచంలో 3వ బలమైన బీమా బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది? LIC. మొదటి స్థానంలో పోలాండ్కు చెందిన PZU, 2వ స్థానంలో చైనా లైఫ్ ఇన్సూరెన్స్. ఇత్తడి నేలలను వివేకవంతంగా ఉపయోగించినందుకు ఎవరు రామ్సర్ అవార్డును అందుకున్నారు? జయశ్రీ వెంకటేశన్. ఇటీవల ఏ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది? రష్యా. నాసా మరియు ఇస్రో అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం పేరు ఏమిటి? నిసార్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? PV సింధు. 2024 ప్రపంచ వాయు నాణ్యత అనగా IQ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానంలో. మొదటి స్థానంలో చాద్, 2వ స్థానంలో బంగ్లాదేశ్, 3వ స్థానంలో పాకిస్తాన్, 4వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు ఉన్నాయి. ఇటీవల AI ఆధారిత మీడియా కంపెనీ ప్రిస్మిక్స్ను ఎవరు ప్రారంభించారు? అజయ్ దేవగన్. అటల్ బిహారీ వాజ్పేయి సంస్థాన ఎక్కడ ప్రారంభించబడింది? మారిషస్. లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 గెలుచుకున్న బ్యాంకింగ్ సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల సాంప్రదాయ షిగ్మో ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? గోవా. ఇటీవల దుబాయ్లో FDIకి అగ్రగామిగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. గోల్డెన్ డోమ్ అనేది ఏ దేశం యొక్క రక్షణ క్షిపణి వ్యవస్థ? యునైటెడ్ స్టేట్స్. సింగ్ బ్యాక్స్ వ్యాయామం ఇటీవల ఏ 2 దేశాల మధ్య నిర్వహించబడింది? భారతదేశం మరియు కంబోడియా. ఇస్రో ఇటీవల ఏ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా 3 మిషన్ను ప్రయోగించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం 2026ని ద్వంద్వ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రకటించాయి? స్పెయిన్. అంతర్జాతీయ పష్మిన మహోత్సవ్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? నేపాల్. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన మహిళల 60 మీటర్ల ఇండోర్ హార్డిల్స్లో ఏ భారత క్రీడాకారిణి బంగారు పతకాన్ని గెలుచుకుంది? జ్యోతి ఆరాజీ, ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ దేశం 2025ని కమ్యూనిటీ సంవత్సరంగా ప్రకటించింది? UAE. అంతరిక్ష వ్యవసాయ ప్రయోగానికి ఇస్రో ఉపయోగించే మాడ్యూల్ పేరు ఏమిటి? క్రాప్స్ అనగా కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. సహయోగ్ హాప్ ట్యాక్ 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? వియత్నాం. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. ఇటీవల గోడే జాతర ఉత్సవం ఎక్కడ జరిగింది? నేపాల్. గోమిరా ముసుగు నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో అభ్యసిస్తారు? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో మొట్టమొదటి యాచకులు లేని నగరంగా ఏ నగరం నిలిచింది? ఇండోర్. 2025 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉత్తమ ఆటగాళ్లుగా ఎవరిని ఎంపిక చేసింది? సుభాషిష్ బోస్ మరియు సౌమ్య గుగులోత్. మే 2025లో అంతర్జాతీయ సౌర కూటమిలో 123వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? అంగోలా. ఆల్ ఇండియా హోమ్ ప్రైస్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు డి గుకేష్. ఇటీవల టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ది సీక్రెట్ ఆఫ్ దలైలామాస్ హ్యాపీనెస్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? డాక్టర్ దినేష్ షహ్రా. వరల్డ్ సోలార్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. విల్లో అనే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ విడుదల చేసింది? గూగుల్. ఎన్విజన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈగిల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్. కలైంజర్ కైవినై తిట్టం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. గదిమై పండుగను ఏ దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు? నేపాల్. బ్రిటన్ యొక్క ప్రతిష్టాత్మకమైన టర్నర్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? జెస్లిన్ కౌర్. క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ని ఏ నగరం పొందింది? శ్రీనగర్. శరత్ సాధనాన్ని ఏ సంస్థ ప్రధానంగా ఉపయోగిస్తుంది? ఇండియన్ కోస్ట్ గార్డ్. సేఫ్టీ ఎక్సలెన్స్ కోసం స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డును గెలుచుకున్న భారతీయ దేవాలయం ఏది? రామ్ మందిరం, అయోధ్య. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ పేరు ఏమిటి? కిసాన్ కవాచ్. న్యూ భారత్ మోదీ విజన్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? నేపాల్. 2034 పురుషుల ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? సౌదీ అరేబియా. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రం భారత్ అంతరిక్ష స్టేషన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2035 నాటికి. భారతదేశం ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా గంగా నది డాల్ఫిన్ ట్యాగింగ్ నిర్వహించింది? అస్సాం. డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025 ఎవరికి లభించింది? సర్వప్రియ సంగ్వాన్. అంతర్గత జల మార్గాల ద్వారా కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జలవాహక్ పథకం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? శక్తి పథకం. అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. ఇగ్లా-ఎస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. మే 2025లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? సాత్విక్ సాయిరాజు రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ప్రపంచంలో తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది? భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మెన్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. మొదటి స్థానంలో క్రిస్ గేల్. ఇటీవల వార్తల్లో కనిపించిన జీజీ టౌ ఏ సిస్టమ్ అనగా ఏమిటి? ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ఏ భారతీయ చిత్ర నిర్మాత ప్రతిష్టాత్మక జేసీ డేనియల్ అవార్డు 2023 గాను ఎంపికయ్యారు? షాజీ ఎన్ కరణ్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అరుణ్ షింగాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏ రాష్ట్రం యాంటీ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది? పంజాబ్. ఉత్తమ దర్శకుడిగా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ దర్శకుడు ఎవరు? పాయల్ కపాడియా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఉపాధి రేటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది? ఐఐటి ఢిల్లీ. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక్
భద్రతా దళాన్ని అనగా పర్యాటన్ మిత్రాన్ని ప్రారంభించింది మహారాష్ట్ర. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హక్. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు? వెరోనికా మిచెల్ బ్యాచిలెట్. భారతదేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ఏ ప్రదేశంలో నిర్మించారు? కొత్త పంబన్ వంతెన, రామేశ్వరం, తమిళనాడు. విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి తేజస్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. ఒసాక తమిళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు పొందారు? అజిత్ కుమార్. 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయి? జపాన్. వేవ్స్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? జియో వరల్డ్ సెంటర్, ముంబై. మిస్ వరల్డ్ 2025 పోటీ దాదాపు 3 వారాల పాటు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? మాల్దీవులు. ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రియాశీల సైనిక దళం ఏ దేశంలో ఉంది? చైనా. 2వ స్థానంలో భారతదేశం, 3వ స్థానంలో అమెరికా. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో ప్రారంభమైంది? బహ్రెయిన్. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? డాక్టర్ బసంత్ గోయల్. ఇటీవల ఏ రాష్ట్రంలో 2 రోజుల మెంగాంగ్ పండుగను జరుపుకున్నారు? మేఘాలయ. ఇటీవల ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? విక్రాంత్ మాసే. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నివేదిక ప్రకారం 2025లో అత్యధిక రుణ జీడిపి నిష్పత్తిని కలిగి ఉన్న దేశం ఏది? సూడాన్. 2వ స్థానంలో జపాన్, 31వ స్థానంలో భారతదేశం. 2025 సుదిర్మాన్ కప్పును ఏ దేశం గెలుచుకుంది? చైనా. ఆరోప్ డ్రోన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? టాక్సిక్. అట్టడుగు స్థాయి మహిళలు మరియు పిల్లలకు సాధికారత కల్పించడానికి ఆదిశక్తి అభియాన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. ప్రపంచంలో 3వ అతిపెద్ద వాహన తయారీ దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.